సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని అశోక్ నగర్ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో ఈ నెల 10న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులను కందల మహేందర్ రెడ్డి, ఉప్పు సాయి కుమార్, నమలి శ్రీనివాస్గా గుర్తించారు. వీరిపై పలు చోరీ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ముందుగా సీసీటీవీ లేని ఆలయాలను టార్గెట్ చేసి రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. వారి వద్ద నుంచి 6.2 తులాల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులు సూచించారు. గత 14 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. అన్ని టెంపుల్స్లోనే చేస్తారు. అక్కడ ఎవరు దాదాపు ఇది ఇప్పటికి 26 చేసినట్టు, దీంతో కలిపి 27 అఫెన్సివ్ దొంగతనం చేయడం, టెంపుల్ అఫెన్సెస్. అలాగే ఇంకొకతనుడు ఉప్పు సాయి కుమార్ అని చెప్పేసి ఇతను ఇప్పటిదాకా 10 అఫెన్సులు చేసినాడు. ఇతను కూడా అన్నిసార్లు చాలాసార్లు జైలుకు పోవడం కూడా జరిగింది. అతనితో పాటు ఈ రిసీవర్ ఎవరైతే ఉన్నాడో శ్రీనివాస్ అని చెప్పి, నమ్మల శ్రీనివాస్ అని చెప్పి ఇతను కూడా 10 కేసుల్లో ఇంతకుముందు జైలుకు పోయి రావడం జరిగింది. వీళ్ళ ముగ్గురు ఒక బృందంగా ఏర్పడి ఈ అఫెన్సెస్ చేయాలని నిర్ణయించుకొని, ఈ సాయి కుమార్ ఆటో ఏదైతే ఉందో అతనికి ఒక ఆటో ఉంది. ఈ ఆటోలో తిరుగుకుంటూ ఈ రాత్రి కూడా ఈ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉండవో, ఎక్కడైతే సెక్యూరిటీ పర్సన్స్ ఉండరో, ఎక్కడైతే సరిగ్గా లాకింగ్ సిస్టమ్ టెంపుల్ సంబంధించిన తాళాలు సరిగ్గా వేసుకొని ఉండరో, ఇటువంటి ప్లేసులు అంటే కొద్దిగా ఐసోలేటెడ్గా ఉన్న ప్లేసులు ఇటువంటివి చూసి వాళ్ళు రెక్కి చేసి ఈ ఆభరణాలు ఎక్కువగా ఎక్కల్ పోలీస్ స్టేషన్లో కూడా టెంపుల్ అఫెన్స్లో వీళ్ళు పెండింగ్ అరెస్ట్ ఉంది. అంటే మనం వీళ్ళని పట్టుకోవడంతో మిగతా 5 కేసులలో కూడా వీళ్ళని మనం ట్రేస్ చేయడం జరిగింది. వీళ్ళు అక్కడ మేము ఒప్పుకున్నారు. వాళ్ళు అక్కడ ఎటువంటి కూడా వాళ్ళ క్లూస్ లేవు. అక్కడ అంటే సీసీ కెమెరాలు కానీ అక్కడ ఉన్నాయి, వీళ్ళని ఐడెంటిఫై చేసిన దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది, మేము 5 కేసులు కూడా మేమే చేసినాం సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున అక్కడ పోలేదు, ఆభరణాలు కానీ పోయినాయి, కానీ ఇంకా ఇంత పెద్ద ఎత్తున పోలేదు. మనకి ఇక్కడే ఎక్కువగా పోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఇప్పుడు మీరు చూసినారు ఆల్రెడీ, ఇంటాక్ట్గా వాళ్ళు ఎక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ బంగారు ఆభరణాలు కానీ అలాగే సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ ఇంటాక్ట్ దొరకడం జరిగింది. అలాగే ఈ టెంపుల్ కమిటీ వాళ్ళు కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఆభరణాలు దొరికినాయి. అట్లాగే ఈ పండుగలు వస్తూ ఉన్నాయి, మనకు ఉగాది వస్తూ ఉంది, శ్రీరామనవమి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి అవి దొరకకపోతే అది సెంటిమెంట్, ఇంట్లో ఏదో వేరే వస్తువు పోయిందంటే అది ఈజీగా ఉంటుంది. బట్ ఈ ఆభరణాలు మన విగ్రహాలకి పెడుతూ ఉంటాం, దానికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అంటే టెంపుల్లో పోతే చాలా ఒక ఫీల్ అనేది ఉంటుంది. కాబట్టి మేము మీ ద్వారా చెప్పేది ఏమంటే, ఈ టెంపుల్స్ ఎవరైతే ఉంటారో మేము రోజు చెక్ చేస్తుంటాం, బట్ టెంపుల్ కమిటీ కానీ మేనేజ్మెంట్స్ కానీ ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలా, ప్లస్ అవి పనిచేస్తున్నా కూడా చెక్ చేసుకోవాలా. ఈ టెంపుల్లోనే కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అక్కడ ఎలుకలు కొట్టేసి వైర్లు తెగిపోయినాయి. మనం పెట్టుకున్నాం అనుకుంటాం, పెట్టుకుంటే అది ఒకటే సరిపోతుంది, అది పనిచేసేది కూడా రోజు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తాళం కూడా వాడిని అడగడం జరిగింది, ఎక్కి ఉన్నాయి బాబు ఎంత ఈజీగా కొట్టేసినారు అంటే, తాళాలు అక్కడ చిన్న చిన్న తాళాలు వేసుకున్నారు సార్, చిన్న ఒక చైన్ వేసినారు, ఆ చైన్ ఇట్లాంటి తెగిపోతుంది సార్, అది అటువంటిది అండి. మేము ఇందాక నాకే ఇంట్రెస్ట్ వచ్చి మాట్లాడడం జరిగింది అతనితో, ఎందుకు ఇట్లా మీరు చేస్తున్నారంటే, అక్కడ ఈజీ సార్, తాళాలు కూడా చాలా చిన్న చిన్న తాళాలు ఉంటాయి, వాళ్ళు సెక్యూరిటీ మీద సరిగ్గా తీసుకోరు, కాబట్టి అక్కడ వాచ్మెన్ కూడా ఎవరు ఉండరు, నైట్ వాచ్మెన్ కూడా పెట్టుకోరు వీళ్ళు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే, అన్ని టెంపుల్స్ మనకి పండుగలు వస్తున్నాయి, ఇవన్నీ గత 2 నెలల సీజన్ అంతా కూడా పండుగల సీజన్ ఉంటుంది. ఈ రామనవమి, హనుమాన్ జయంతి అంటే మళ్ళీ ఇప్పుడు మనకి గణేష్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి, దసరా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ ద్వారా చెప్పేది ఏమంటే, అందరూ కూడా ప్రతి ఒక్క టెంపుల్ కమిటీస్ కూడా అన్ని టెంపుల్ అన్ని సైడ్స్ కవర్ అయ్యేటట్టుగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. నైట్ కూడా వీలైతే ఒక సెక్యూరిటీ వాచ్మెన్ పెట్టుకోవాలి. అలాగే క్రైమ్ స్టాఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దొంగల బుడ్డాన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈ ముఠా ఎవరంటే ఈ టెంపుల్స్లో అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. దీనికి బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే, మనకి అందరికి తెలిసింది, అశోక్ నగర్లో వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఉంది. మనకు 10వ తారీఖు నాడు పొద్దున కంప్లైంట్ రావడం జరిగింది. దీంట్లో పులిజాల ఆనంద్ గారు ఎవరైతే కమిటీ మెంబర్లు ఉన్నారు, ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ 9వ తారీఖు రాత్రి వాళ్ళు టెంపుల్ 29 గంటలకు మూసేసి తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత పొద్దున వచ్చి చూస్తే దాంట్లో ఉన్న బంగారు నగలు అలాగే సిల్వర్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగతనమైనని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ బంగారం 62 గ్రాములు ఉంది, అలాగే సిల్వరు వెండి ఆభరణాలు 7.5 కిలోల
కిలోలుగా ఉన్నట్టుగా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది 10వ తారీఖు నాడు. మనకి ఈ దీంట్లో మా స్టాఫ్ అందరూ కూడా బాగా కష్టపడి నిన్న ఈ దొంగల ముఠాన్ని పట్టుకోవడం, ఒక 5 రోజుల్లోనే దీన్ని మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఎక్యూట్ మొత్తం 3 ఉన్నారు. దీనిలో భారీ స్థాయిలో దొంగలు వచ్చి భగవంతుని యొక్క ఆభరణం తీసుకెళ్లారు. వితిన్ వారం రోజుల్లో, ఈరోజు 17వ తారీఖు, వారం రోజుల్లో ఆ క్రైమ్ టీం మొత్తం బృందానికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళు డే అండ్ నైట్ మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, కానీ ఆ రోజు కెమెరాలు పనిచేయలేదు. బ్రేక్ అవడం వల్ల కూడా వాళ్ళు ఇంత భారీ స్థాయిలో ట్రేస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా వినాయకుడితో పాటు వేరే టెంపుల్స్ అఫెన్స్ కూడా అయ్యింది, దాన్ని కూడా దీంతో పాటు వాళ్ళంతా ట్రేస్ చేశారు. కావున వాళ్ళ బృందానికి అందరు కూడా మా గణేష్ టెంపుల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడ వచ్చినటువంటి